హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నంద్యాలకి దగ్గరలోని ఒక గుడికి వచ్చేసాము. ఇది చాలా ఫేమస్ టెంపుల్, ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. యాగంటి అనే ఊరు. యాగంటి ఉమామహేశ్వరుల టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ చుట్టూ కొండలు, మధ్యలో గుడి ఉంది. ఫస్ట్ కోనేరు దగ్గరికి వెళ్ళేసి కాలు కడుక్కునేసి గుడికి వెళ్ళిపోయాము. ఆ కనిపిస్తున్న గోపురం లోపలే మెయిన్ టెంపుల్ ఉంది. చుట్టూ మొత్తం కొండలే ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగుంది ప్లేస్. ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి. అమ్మాయిలు లోపలికి కలవలేదు, కానీ అబ్బాయిలు లోపలికి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్కి 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక శిల మీద ఉమామహేశ్వరుల్ని చెక్కారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బసవని చూస్తున్నారు కదా, ఇదే సెకండ్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ టెంపుల్ అనుకోవాలి. ఈ బసవ 20 yearsకి ఒక్కసారి 1 inch పెరుగుతుందంట. ఒక దారం సైజ్ పెరుగుతూ ఉందంట. పాస్ట్లో చాలా ఇయర్స్ ముందు ఆ 4 పిల్లర్స్కి చిన్నదిగా ఉందన్నమాట, మనుషులు తిరిగేలాగా ఉన్నిందంట. ఇప్పుడు పోను కొంచెం అది పెరుగుతా వచ్చి ఇంత పెద్దదైందంట. దీన్ని చూడడానికి ఆల్మోస్ట్ ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి అని ఆ అర్చకులు చెప్పారు. ఆ కొండ లోపల ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. మొత్తం పెద్ద కొండ, మంజుమల్ బాయ్స్ చూసే ఉంటారు కదా, అందులో ఉన్నట్టు ఉంది ఈ కొండ. దీని లోపల తెచ్చి ఒక విగ్రహాన్ని పెట్టారు అంటే అప్పటి కాలంలోనే ఎంత గ్రేట్ అనుకోవాలి అసలు. వెంకటేశ్వర స్వామి దర్శించుకొని కిందికి వస్తుంటే అంత పైనుంచి చూస్తుంటే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అనమాట నాకు. కొంచెం అంతా రాయితోనే కట్టున్నారు గుడి మొత్తం.